ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 2వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 2వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అదృష్టం కలిసి వస్తుందండి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు కలిసి రావడం మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. అయితే కాసింత మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది. అంటే శారీరక శ్రమ ఉంటుంది, ఆందోళన అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని మీరు పక్కన పెట్టి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో మీరు ముందుకు వెళతారు. అదేవిధంగా విజయాలను కూడా సాధించగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి రాణింపును చూడగలుగుతారు. ఏ పని చేస్తున్న వారైనా అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా మీ వృత్తిలో కొన్ని ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత పరిస్థితులు బట్టి మీకు ఎంత టెన్షన్ కానీ ఎంత ఒత్తిడి ఇట్లాంటివి ఉన్నా కూడా శ్రమ ఉన్నా కూడా మీ మీద మీకే చక్కటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ పనైనా మేము సకాలంలో పూర్తి చేయగలం, ఎలాంటి పనినైనా కూడా మేము ముందుకు తీసుకువెళ్ళగలం, మేము చక్కటి విజయాన్ని పొందగలం అని మీ మీద మీకే చక్కటి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. అది కూడా మీకు విజయ రహస్యంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకున్నది అనుకున్నట్లే సాధించగలుగుతారు. చక్కటి దైవానుగ్రహం ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవ బలం ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. అనుకున్న దానికంటే ఆదాయ విషయం చూసుకున్నట్లయితే చక్కటి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే ఎక్కువగానే మీరు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళరు. ఏదైతే మీకు అవసరమో వాటి మీద మాత్రమే మీ యొక్క ద్రవ్యాన్ని వెచ్చించగలుగుతారు. చక్కగా పొదుపులను పెంచుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా, అంటే చక్కటి ప్రణాళికతో ఏది ఖర్చులు కానీ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరు కూడా అతిగా ఇబ్బంది పడకుండా మీ పను ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఒక ప్రణాళిక వేసుకుని ఈ ప్రణాళిక పట్టే మేము ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క మద్దతునివ్వడం కానీ, వారు అన్ని పనులలో మీకు సహాయంగా ఉండటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని కలుగజేస్తుంది. బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించడంలో మీరు కూడా చక్కగా మీ యొక్క పాత్రను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఏ బాధ్యతను కూడా తర్వాత చూద్దాంలే అన్నట్టు కాకుండా అన్ని బాధ్యతలను కూడా మీ భుజాల మీద వేసుకుని చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు బాధ్యతలు నిర్వర్తించడం వల్ల మీకు ఏదైతే గౌరవం దక్కాలో ఆ గౌరవాన్ని కూడా మీరు చక్కగా సకాలంలో పొందగలుగుతారండి. మీ పనుల పట్ల మీరు అన్ని విధాలుగా కూడా ఒక బాధ్యత పూరితంగా మీరు వ్యవహరించగలుగుతారు. అదే మీ యొక్క హోదాని కానీ మీ యొక్క స్థానాన్ని కానీ ఇంకా పైకి తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది. ఇక ఎవరైతే నగలు ఏదైనా స్వర్ణాన్ని కానీ ఏదైతే బంగారాన్ని కానీ కొనాలి అని కోరికతో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఆ విధంగా మీరు ఏదైనా వస్తువులను కానీ కొనుగోలు చేయటం ఇట్లాంటివి కూడా చేసుకోగలుగుతారు. మీ యొక్క పెద్దలు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారైతే మీకు ఈరోజు ప్రతి పనిలోనూ కూడా సలహాలను ఇవ్వటం, వారు ఆలోచన మేరకు మీరు కొంతవరకు అన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకోవటం మీకు చక్కగా కలిసి వస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో, ఏ ఏ పరిస్థితుల వల్ల కానీ ఏ ఏ విషయాల వల్ల కానీ ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. వాటన్నిటికీ ఏదైనా ముఖ్యమైన సమస్య అనేది ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దానికి ఒక పరిష్కారం అనేది కూడా మీకు దొరుకుతుంది. చక్కగా అటువంటి సమస్యల నుంచి పరిష్కారం దొరికి ముందుకు కూడా వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ఎటువంటి భయాందోళన లేకుండా మీ ఏదైతే చక్కగా చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. చక్కగా ప్రతి పనిని కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు తగు జాగ్రత్తలను తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఏ విధంగానూ కూడా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని వెంట ఒకటి మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, పోటీ పరీక్షల కోసం కానీ ఏదైతే హాజరవ్వబోతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న దానికంటే చక్కటి విజయాలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు కానీ, మీ గురువులు కానీ వారి ఇచ్చే మార్గనిర్దేశకాలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా కోరుకున్న విధంగా మీరు త్వరగా స్థిరపడి మీరు ఆ స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు నిర్వర్తించే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొంతవరకు ఒత్తిడి శ్రమ ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనులకు తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో చక్కటి గుర్తింపును సంపాదించుకుని మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని మీకు చక్కగా లభిస్తుంది. ఆ విధంగా మీరు కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. లాభాలతో రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. లాభాలతో వ్యాపారాన్ని ముగించగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని పొందగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో విజయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా చక్కటి లాభాలను కూడా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరణ ఎలా చేయాలి అనే దాని గురించి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నారో వాటిలో కొంతవరకు శారీరకంగా శ్రమ ఉంటుంది, కొంతవరకు ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా అవన్నీ మీ బాధ్యతలుగా మీరు స్వీకరించి మీ పనులను మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని గడపడం కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారి మద్దతు అన్ని విషయాల్లో కూడా లభిస్తుంది. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చక్కగా జరుగుతుంది. వ్యాపారంలో మీకు ఏ విధమైన పోటీ లేకుండా మీరు ఇతరులకు మీరే పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండటం వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళటం రోజునైతే ఎంతో సంతోషంగా గడపడం మీకు మానసికంగా ప్రశాంతతను కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి.
మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఏకాగ్రతతో మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా చక్కటి వేతనాన్ని గౌరవప్రదమైన స్థానంలో సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారిచ్చే స్ఫూర్తితో మీరు మరింత కొత్త నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళి మీ యొక్క పెళ్ళి కానీ లేదా మీ యొక్క ఏదైనా ఇతర మాటలు పెద్దల దగ్గర మాట్లాడుకునే విధంగా కానీ ఉండొచ్చు. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉంటుంది. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు అనుకూలంగా మారటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా చక్కగా కాలమైతే కలిసి వస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.